ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, అలాగే బాబా బ్లెస్సింగ్స్ అందరికీ కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, అలాగే గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నారు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఓన్లీ ఫర్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన వాళ్ళ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి, ఆ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన రీడింగ్ మాత్రమే ఇది. వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. ప్రైవేట్ జాబ్ కి సంబంధించిన వాళ్ళ రీడింగ్ అయితే కాదు ఇది. సో ఎవరికైతే పాజిటివ్ గా రిజల్ట్ అవుతాయో వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పాజిటివ్ గా రిజల్ట్ అయిన వాళ్ళు అండ్ రిజల్ట్ అయిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాము. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంది. మనకి క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా ఫర్దర్ గా మీరు చెప్పించుకోవాలనుకుంటే చెప్పించుకోవచ్చు, లేకుంటే లేదు. అది మీ చాయిస్ అనమాట. సో వీడియోలోకి వెళ్దాము. ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి, గ్రూప్స్ కి రాసి, లేకపోతే గవర్నమెంట్ జాబ్, ఎనీ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కి రాసి ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో, ఫర్దర్ గా మీకు జాబ్ వస్తుందా లేదా అనేది, కాంపిటీషన్ ఎగ్జామ్ లో పాస్ అవుతారా లేదా, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ ఇది. ఇక్కడ 4 పైల్స్ ఉన్నాయి కదా. పైల్ 1, పైల్ 2, పైల్ 3, పైల్ 4. ఎల్లో కలర్ ఫ్లవర్, హౌలైట్ క్రిస్టల్ బ్రేస్లెట్, నెమలి పింఛం అండ్ ఆరెంజ్ కలర్ ఫెదర్. ఈ 4 వైట్లో ఏదో ఒకటి అనేది మీకు ఏదైతే మీ మనసులో అనుకుని మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని కాకుండా పాజిటివ్గా ఆలోచించుకొని మీరు ఏదైతే ఈ 4 వాటిల్లో ఏదైతే మీ మనసు అనేది వెళ్తుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు చూజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఎవరైతే పైల్ నెంబర్ 1 ఆర్ చామంతి పువ్వు అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్ అయితే ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా అనేది మనము చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీకు ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసే ఉంటారు నాకు తెలిసి. కాంపిటీషన్ ఎగ్జామ్కి రాసి ఆల్రెడీ ఎగ్జామ్కి రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీకు అనేది పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అండ్ సక్సెస్ అనేది మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా, అంటే ఫర్ సపోజ్ ఏంటంటే మార్క్స్ ఉంటాయి కదా, మార్క్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ మార్క్సే వస్తాయి మీకు. గవర్నమెంట్ జాబ్ కి కూడా సెలెక్ట్ అవుతారు తప్పకుండా. మీరు తొందరలోనే అథారిటేటివ్ ప్లేస్ లో ఉంటారు, అథారిటివ్ గా జాబ్ అనేది చేసుకుంటారు. సో ఇది మీ రీడింగ్ అనేది. తర్వాత నేను ఈ పైల్ నెంబర్స్ వైజ్ గా నేను ఏంజల్ కార్డ్స్ కూడా నేను తీస్తాను. ఎవరైతే ఇంకా ఏమైనా హార్డ్ వర్క్ చేయాలా అండ్ మీ గైడెన్స్ ఏంటనేది కూడా నేను చూస్తాను. ఇది పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ అనేది రీడింగ్. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన చూద్దాం. ఎవరైతే పైల్ నెంబర్ 2 ఆర్ హౌలైట్ క్రిస్టల్ బ్రేస్లెట్ చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. సో వీళ్ళకైతే అంత కష్టపడి అయితే వీళ్ళు చదవలేదు. మేబీ కొంతమంది చదివే ఉంటారు కానీ డే అండ్ నైట్ కష్టపడి నిద్రపోకుండా కూడా చదివే ఉంటారు. బట్ వాళ్ళకి అంత కలిసి వచ్చే సిచ్యువేషన్ అయితే కాదు. ఈ ఇయర్లో అయితే వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు లేవు. సో కష్టపడి చదువుంటారు, నిద్ర లేకుండానే మీరు చదువుంటారు కొంతమంది. అండ్ కొంతమంది అయితే కొంచెం నెగ్లెక్ట్ గా ఉండి కొంచెం అంతా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్స్ ముందు బాగా నైట్ అవుట్ చేసి చదివేసి ఉంటారు. అలా చదివినా కూడా ఫస్ట్ నుండి కొంచెం మనం ప్రిపేర్ అవ్వడం వేరే ఉంటది, అప్పటికప్పుడు ఎగ్జామ్ కి మనం ప్రిపేర్ అవ్వడం వేరే ఉంటది. సో అవన్నీ మనకి అన్ని అంటే కాంపిటీషన్ ఎగ్జామ్ అంటే అది చాలా టఫ్ గా ఉంటుంది అండ్ చాలా మంది కాంపిటీషన్ ఉంటారు. సో మీరు 100% మీకు కొంతమంది చేసే ఉంటారు, 100% ఎఫర్ట్స్ అనేది పెట్టే ఉంటారు, హార్డ్ వర్క్ చేసే చదివే ఉంటారు. కానీ ఇప్పుడు మీకైతే అంత అనుకూలంగా లేదు. మీకు జాబ్ రాకపోవచ్చు, 99% మీకు జాబ్ అనేది రాదు. ఎగ్జామ్ లో కూడా పాస్ అయ్యి అంటే ఎగ్జామ్ లో పాస్ అవ్వచ్చు కానీ మీరు అంటే క్వాలిఫై అవ్వేంత అయితే ఎగ్జామ్ లో క్వాలిఫై అయినా కూడా తర్వాత ఫర్దర్ గా మీరు జాబ్ కి వెళ్తారు కదా, అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవ్వచ్చు. మీరు అనుకున్నట్టు మీకు జాబ్ అనేది రాకపోవచ్చు.
సో ఎవరైతే నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3 ఆర్ ఈ నెమలిపించం అనేది, నెమలిపించం అంటే తెలుసు కదా, కృష్ణుడికి చాలా ఇష్టమైంది. మనం కృష్ణుడి దగ్గర పెడుతుంటాం కదా, చూడండి. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో వీళ్ళు కంపల్సరీ ఎగ్జామ్ పాస్ అవుతారు, జాబ్ లో కూడా వస్తుంది. అండ్ వీళ్ళ కాంపిటీషన్ కూడా ఎక్కువేం ఉండదు, వీళ్ళు చాలా ఈజీగా పాస్ అవుతారు అనమాట. అంటే ఎగ్జామ్ లో కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే అన్ని వాళ్ళు అనుకున్నట్టే సక్సెస్ అనేది వస్తుంది. అండ్ అథారిటేటివ్ పోస్ట్ లోనే ఉంటారు. అంటే మెయిన్ ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్ట్ లోనే వీళ్ళ కింద చాలా మంది వర్క్ చేసే పోస్ట్ లోనే ఉంటారు. వీళ్ళు చాలా కష్టపడి చదివారు. అండ్ హైలీ టాలెంటెడ్, అంటే నాలెడ్జ్ ఎంత ఉందంటే వీళ్ళకి ఏదైనా టక్కుని చెప్పేసే నాలెడ్జ్ ఉందంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ వీళ్ళు. అంటే వీళ్ళకి నాట్ ఓన్లీ సబ్జెక్ట్ పరంగానే కాదు, టెక్నికల్ గా ఉంటది, అన్నిటి పరంగా కూడా వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఉంది. సో చాలా నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ కూడా వీళ్ళు. సో మీకైతే కంపల్సరీ ఫైల్ నెంబర్ 3 ఎవరు చూజ్ చేసుకున్నారో వాళ్ళకి తప్పకుండా మీరు అనుకున్నట్టు మీకు ఎగ్జామ్ రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే జాబ్ కూడా తొందరలోనే, చాలా తొందరగా కూడా, ఫాస్ట్ గా కూడా వస్తుంది మీకు. నెక్స్ట్ ఎవరైతే ఫైల్ నెంబర్ 4 చూజ్ చేసుకున్నారో వారు ఆరెంజ్ కలర్ ఫెదర్ అనేది చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 4 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి కూడా వాళ్ళ విష్ ఏదైతే ఉందో, అంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి, అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మీ విష్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే ఆల్రెడీ కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, పాస్ అయిపోయి ఉంటారు, కొన్ని ఎగ్జామ్స్ కోసము, జాబ్ కోసము నోటిఫికేషన్ కోసం పడి ఎగ్జామ్ రాసేసి ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా వాళ్ళ విషయం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన వీడియోనే కాబట్టి ఇది కూడా పాజిటివ్ రిజల్ట్ అవుతుంది. ఫైల్ నెంబర్ 4 ఎవరైతే చూజ్ చేసుకున్నారో మీకు కూడా మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మీరు అనుకున్నట్టే మీకు జాబ్ అనేది వస్తుంది, ఎగ్జామ్ లో రిజల్ట్ కూడా వస్తుంది. సో మీరు కూడా మంచి హ్యాపీగా ఉండండి, టెన్షన్ ఏం తీసుకోకుండా. సో వీళ్ళ నలుగురికి సంబంధించిన ఏంజల్ గైడెన్స్ కార్డ్ అనేది తీస్తాం. అంటే కొంతమంది ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసి ఉంటారు, కొంతమంది ఎగ్జామ్స్ రాయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకని వాళ్ళు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటనేది మనము చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 ఉన్నారో, ఎల్లో కలర్ ఫ్లేవర్ ఫైల్ నెంబర్ 1 ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ నుంచి వీళ్ళు తీసుకోవాల్సిన గైడెన్స్ అని, వీళ్ళకి ఎలాంటి గైడెన్స్ అనేది ఫర్దర్ గా తీసుకోవాలనేది కూడా మనము చూద్దాము. ఒక 3 కార్డ్స్ తీస్తా. నో నీడ్ టు వర్రీ, నో నీడ్ టు వర్రీ. ఐ థింక్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్, అంటే ఆల్రెడీ ఫైల్ నెంబర్ 1 లో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మేబీ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో వీళ్ళకి రిజల్ట్ అనేది కూడా అనౌన్స్ చేస్తారు. సో పాజిటివ్ గా వస్తుంది, మీరైతే వరీ అవ్వాల్సిన పని అయితే అస్సలు లేదు. The situation will improve. The situation will improve. సో మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఎవరైతే, చూడండి ఇది కూడా అదే చూపిస్తుంది, పాజిటివ్ గానే ఉంది. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్, మీకు నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో, నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనేమో రిజల్ట్ అనేది వస్తుంది పాజిటివ్ గా. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీరు జాబ్ లో కూడా జాయిన్ అవుతారు. అండ్ వర్రీ అనేది, నో నీడ్ టు వర్రీ, అంటే ఎగ్జామ్ లో రిజల్ట్ మంచిగా వస్తుందా రాదా అని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మీరు కూల్ గా మీ పని అయితే మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసారు, రిజల్ట్ కోసం మనం అంత టెన్షన్ పడినా మనం తలరాతనైతే అయితే మార్చలేం కదా. సో ఎక్కువగా టెన్షన్ పడకండి, కూల్ గా ఉండండి, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి
అంటే ఎవరైనా ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు కూడా సరే నాకు వచ్చేస్తుంది కదా, ఫైల్ నెంబర్ 1 ఇక్కడ రీడింగ్ లో కరెక్ట్ గా ఉంది, నాకు వచ్చేస్తుంది అని ఉంది అని చెప్పి చదువుకోకుండా కూర్చోమాకండి. అంటే మన పని మనం చేయాలి, దేవుడి మీద కూడా మనం భారం వదిలి పెట్టాలి. మనం పని చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అన్నంత మాత్రాన మనకి రిజల్ట్ అనేది రాదు. మనం హార్డ్ వర్క్ చేసి దేవుడిని కూడా ప్రార్థిస్తే దేవుడు కూడా బ్లెస్సింగ్స్ అనేది ఇస్తారు. సో మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది కూడా చాలా తొందరలోనే అవుతుంది, చాలా షార్ట్ టైంలో. ఎక్కువ మాక్సిమం ఈ ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. సో ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కార్డు కూడా. సో నెక్స్ట్ ఏంటంటే ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది. ఎవరైతే హౌలెట్ బ్రేస్లెట్, క్రిస్టల్ బ్రేస్లెట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో ఆల్రెడీ వాళ్ళకి రిజల్ట్ అంత పాజిటివ్ గా రాలేదు కాబట్టి, ఎగ్జామ్ లో పాజిటివ్ గా రిజల్ట్ అనేది రాదు. జాబ్ కోసం వెళ్ళిన కొన్ని అడ్డంకుల వల్ల వాళ్ళు అంత పాజిటివ్ రిజల్ట్ అనేది ఉండదు కాబట్టి, వాళ్ళకి సంబంధించి వాళ్ళు యూనివర్స్ నుండి తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటనేది కూడా మనం చూద్దాము. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మేబీ మీరు అంత కాన్సన్ట్రేషన్ చేసి చదవలేకపోయి ఉండొచ్చు, దానివల్ల మీరు ఎక్కువగా సరిగ్గా రాయలేకపో ఉండొచ్చు, రిజల్ట్ అనేది సరిగ్గా వచ్చి ఉండకపోవచ్చు. అండ్ మీరు ఎక్కడన్నా మంచి డైరెక్షన్ అంటే న్యూ డైరెక్షన్ అంటే మేబీ ఇది కూడా అయ్యి ఉండొచ్చు. ఏంటంటే మీరు ఆల్రెడీ కోర్సెస్ నేర్చుకుని ఉన్నారో లేదో తెలియదు. ఒకవేళ కోర్సెస్ అంటే ఇట్లా గ్రూప్స్ కి కానీ వీటి ప్రిపేర్ అయ్యే కోర్సెస్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి కదా, అలా ఎవరి దగ్గర నేర్చుకుని అంటే చాలా మంది ఇంట్లో చదువుకుంటా ఉంటారు, కానీ ఒక 6 months అయినా మీరు ట్రైనింగ్ ఇట్లా తీసుకుని ప్రిపేర్ అయితే గనక మీకు ఇంకా మంచి రిజల్ట్ వచ్చి ఉండేది. సో ఇప్పటికైనా మీరు ఎవరైనా ట్రైనింగ్ తీసుకోలేదు, కోర్సెస్ అనేది జాయిన్ అవ్వకుండా ఓన్ గానే ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పి ఏమన్నా ఉంటే గనక మీరు కొంచెం అట్లా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టైం అనేది మీ రిజల్ట్ అనేది బాగుంటుంది. సో కొంచెం వెయిట్ చేయాలి మీరు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే కరెక్ట్ సిచ్యువేషన్ కాదు కాబట్టి మీకు ఇంకా కొన్ని రోజులు పట్టొచ్చు మీకు రిజల్ట్ మంచిగా రావాలన్నా. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ పడుతూ ఉంటాయి కదా, అట్లాంటి టైంలో కానీ లేకపోతే ఫర్దర్గా జాబ్స్ ఏమైనా పడినప్పుడు అప్పుడు మీరు ట్రై చేయండి, మీకు అనేది పాజిటివ్ రిజల్ట్ అని వస్తుంది. అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా నాకు ఎగ్జామ్స్లో రిజల్ట్ అనేది మంచిగా రాబోదు కదా, నేను ఇంకా చదవలే, నేను ఇంట్లో కూర్చుంటాను అని చెప్పి చేయమాకండి. ఇది జనరల్ రీడింగ్స్ కాబట్టి ఎవరికైతే పాజిటివ్ గా రెజొనేట్ అవుతాయి అందరికి కనెక్ట్ అవ్వాలని ఏం లేదు. అందుకని మీ హార్డ్ వర్క్ మీరు చేయండి, ఇంకా తర్వాత ఇంకా దేవుడి మీద భారం వేయండి అంతే. ఇక్కడ నేను రీడింగ్ లో చెప్పేసాను, ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారు కాబట్టి నాకు రాదు కాబట్టి నేను అసలు చదవని ఇంకా కూర్చుంటాను, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని మాత్రం అనుకోమాకండి. సో నాట్ ద రైట్ టైం. చూడండి వీటిలో కూడా అదే వచ్చింది. ఇప్పుడైతే రైట్ టైం కాదు, ఇక్కడ కనిపించట్లా, నాట్ ద రైట్ టైం. సో అందుకే అక్కడ కూడా రిజల్ట్ అనేది అట్లానే వచ్చింది మీకు. రైట్ టైం కాదు కదా, కూర్చున్నాము ఇంట్లో హ్యాపీగా ఎగ్జామ్ లో ఏదైతే అది రాసాం, ఎగ్జామ్ ఫీ కట్టేసాంగా, ఎలాగో ఇయర్ చదువుకోకుండా లైట్ తీసుకున్నాం, రానప్పుడు మనం హార్డ్ వర్క్ చేయడం ఎందుకు. అంటే నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదండి, ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. అప్పటికి వరకు మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసుకోండి. హార్డ్ వర్క్ చేసుకుని మీకు ఏదైనా ఉంటే కనుక, ప్రాబ్లమ్స్ ఉంటే కనుక చేసుకుని, మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా తప్పులు చేసినా అవన్నీ సర్చ్ చేసుకుని, అంటే తప్పులు అంటే కొంతమంది ఇంట్లో ఉండి చదువుకుంటా ఉంటారు, కొంతమంది ఏమో రేపు చదువుదాంలే ఇంకా చాలా టైం ఉంది కదా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి. అంటే తనకే అన్ని వచ్చు నాకు అన్న ఇదిలో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మీ సైడ్ నుంచి కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువగా చేసి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసి అన్ని సైడ్ నుంచి కూడా, దేంట్లో కూడా అంటే కొంతమందికి ఒక్క సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అంటే కంపల్సరీ అన్నిట్లో కూడా ఉండాలి నాలెడ్జ్, కాబట్టి మీరు అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మంచిగా మంచిగా చెప్పే కోర్సెస్ ఎవరైనా చెప్తుంటే గనక మంచి కాంపిటీషన్ కోర్సెస్ చెప్పే చోట జాయిన్ అయ్యి ఒక 6 months మంచిగా ట్రైనింగ్ తీసుకుని తర్వాత ఫర్దర్ గా మీరు
నేర్చుకొని ఎగ్జామ్లో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి మంచిగా రాయండి. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో రిజల్ట్ రాదు కాబట్టి నేను ఇప్పుడు సైలెంట్గా ఉంటాను, చదవను, అసలు అప్పుడే చదువుకుంటాను, అప్పుడే తీసుకుంటాను అని అయితే అనుకోమాకండి. ఇవి జనరల్ రీడింగ్స్. రీజనరేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 100% రీజనరేట్ అందరికీ అవ్వాలనేం లేదు. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 ఆర్ నెమలి పించం అనేది చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఆల్రెడీ వాళ్ళకి రిజల్ట్ అనేది పాజిటివ్ గానే ఉంది. సో చూద్దాం. ఇంప్రూవింగ్ హెల్త్. సో వీళ్ళు ఏంటంటే చాలా కష్టపడి చదివారు. వీళ్ళు ఎంత కష్టపడి చదివారంటే డే అండ్ నైట్ వాళ్ళ గోల్ అనేది అచీవ్ చేసుకోవడానికి వీళ్ళు కనీసం తిండి కూడా తినకుండా, టైం అనేది తెలియలేదు. వీళ్ళు చదువుకుంటుంటే అంత ఇష్టంగా చదువుకుంటారనమాట. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడము చాలా ఇష్టము. ఎప్పుడు కూడా న్యూస్ పేపర్స్ లేకపోతే టీవీలో న్యూస్ ఛానల్స్, ఇన్ఫర్మేషన్, కొత్త కొత్త విషయాలు, సోషల్ మీడియాలో కూడా మనకి గూగుల్లో నుంచి కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకొని అట్లా ఎప్పుడూ కూడా వీళ్ళు అప్డేటెడ్గా ఉంటారు. సంథింగ్ బెటర్. హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు బ్రెయిన్కి పని చెప్తా ఉంటారు కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. సో అందుకని మీ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అంటే హెడేక్ కానీ, నిద్ర సరిగ్గా పోకపోతే హెడేక్స్ రావడము, హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యూచర్లో కంపల్సరీ మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో కాంప్రమైజ్. సో హెల్త్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓన్లీ మనకి రిజల్ట్ పాజిటివ్గా అంటే ఎగ్జామ్స్లో బాగా చదువుకోవాలి అని చెప్పి మీరు హెల్త్ సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, హెల్త్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఎవరైనా ఇలా ఉంటారు కదా, ఎగ్జామ్స్ ఇంకా రాయకుండా ఎగ్జామ్స్ అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకంటే ఓకే, కానీ ఎగ్జామ్స్ రాయకుండా ఉంటారు కదా, ఎగ్జామ్స్ ఇంకా రాయకుండా నెక్స్ట్ రాయాల్సిన వాళ్ళు ఉంటారు కదా, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది స్టడీస్ మీద ఎంత అవసరమో మనకి స్టడీస్ తో పాటు మనకి హెల్త్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు బాగా చదివేసుకోవాలని చెప్పి డే అండ్ నైట్ తిండి తినకుండా నిద్రపోకుండా చదవడం వల్ల తర్వాత ఫర్దర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎగ్జామ్స్ కి ముందు మీరు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల కాంపిటీషన్కి ఎగ్జామ్స్కి వెళ్తున్నాం అంటే మనం హెల్త్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. జాబ్ ఎంత ఇంపార్టెంట్, హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు బాగా ప్రిపేర్ అవుతారు, మీకు కానీ అక్కడికి వెళ్ళి రాసి అంత ఓపిక ఉండదు. నీరసంగా ఉండడం వల్ల కానీ, హెడేక్లు ఇలాంటివి ఉండడం వల్ల కానీ మీరు ఎక్కువగా హెల్త్ కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోండి, హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోండి, అలాగే స్టడీస్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి, హెల్త్ని కూడా బాగా చూసుకోండి. సో రెడీగా ఉండండి. రిజల్ట్ టైం అనేది ఆల్రెడీ రిజల్ట్ వస్తే కనుక జాబ్కి రెడీగా ఉండండి, లేకపోతే రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు సెలబ్రేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో ఇది ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 4 ఆరెంజ్ కలర్ ఫెదర్ అనేది ఉందో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం. నో దేనికి? పీస్ఫుల్ రిజల్యూషన్, కమ్యూనికేట్ క్లియర్లీ. మళ్ళీ నో వచ్చింది, ఎందుకు నో వస్తుంది తక్కువగా? నో నీడ్ టు వర్రీ. మీరు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే మీ విష్ అనేది అంటే మీకు అనుకున్నట్టు జరుగుతుందా లేదా అని చెప్పి నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జరగదేమో అంటే మీరు నాకు తెలిసి ఎవరైతే ఫైల్ నెంబర్ 4 చూజ్ చేసుకున్నారో వీరు ఆల్రెడీ చాలా సార్లు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే. ఆల్రెడీ వాళ్ళకి చాలా సార్లు వాళ్ళకి అనుకూలంగా రాలేదు రిజల్ట్, డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈసారి కూడా రాదేమో అని నెగిటివ్ థింకింగ్ లోనే ఉన్నారు. దానివల్లే కంపల్సరీ
మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. మీకు ఆల్రెడీ రిజల్ట్ పాజిటివ్గానే వచ్చింది కాబట్టి కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు చక్కగా మీరు ఏంటంటే మీ రిజల్ట్ పాజిటివ్గా రావాలని చెప్పి కోరుకోండి. అంటే పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది తీసుకోండి. తీసుకుని చక్కగా మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళైతేనేమో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండండి. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎలా ఉంటుందో అని టెన్షన్ పడిపోకుండా మీరు రిజల్ట్ పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను అని ఫిక్స్ అయ్యి ఉండండి. అంతేగాని నాకు రాదేమో, ఇప్పటికి చాలాసార్లు రాశాను, ఏజ్ ఎక్కువైపోతుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు పాస్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ కాంపిటీషన్ ఎగ్జామ్కి రాసే అవకాశం ఉండదేమో అని మీకు మీరు టెన్షన్ తీసేసుకోండి. ఇక్కడనే తీసుకోకుండా ఉంటే ఎస్ మీరు అనుకున్నట్టే ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీరు అనుకున్నట్టే ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీకు అనుకున్నట్టుగానే సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ సక్సెస్ కూడా వస్తుంది. ఇక్కడ మనకు అదే వచ్చింది కదా. మీ విష్ అయితే ఏదైతే ఉందో మీరు ఎక్కువగా భయపడిపోతున్నారు. ఎందుకంటే చాలా మంది భయపడడంలో తప్పేం లేదు, కానీ ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా ఇయర్స్ నుండి కష్టపడి రాస్తున్నారు. ఎవరైతే ఫైల్ నెంబర్ 4 యూజ్ చేసుకున్నారో వీళ్ళు 1-2 ఇయర్స్ నుంచి కాదు, చాలా మంది అయితే 10 ఇయర్స్ నుంచి కూడా 5 ఇయర్స్ పైనుంచే రాస్తా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. వీళ్ళకి భయం ఏంటంటే వీళ్ళకు కొంచెం 30+ అయిన వాళ్ళే ఉన్నారు, ఎక్కువ మెంబర్స్ కూడా. దానివల్ల వాళ్ళకి ఏజ్ బార్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయడానికి ఏజ్ అనేది సరిపోదని కూడా మీరు ఫీల్ అవుతున్నారు. అందుకే ఇయర్ ఎట్లయినా రావాలని చెప్పి చాలా కష్టపడి మీరు ఎగ్జామ్స్ రాశారు. అలాగే నెక్స్ట్ రాయబోయే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు, కష్టపడి రాస్తున్నారు. సో మీ విష్ అయితే తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది. మీరైతే టెన్షన్ తీసుకోకండి, కూల్గా ఉండండి. ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసిన వాళ్ళైతే ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది. వచ్చినా రాకపోయినా మన చేతిలో అయితే ఏముండదు కదా. సో ఇది ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి సంబంధించిన రిజల్ట్. నేను మళ్ళీ చెప్తున్నాండి, ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ పాజిటివ్గా వచ్చిందని చెప్పి కూల్గా కూర్చొని ప్రిపేర్ అవ్వకుండా దేవుడా అని మాత్రం అనమాకండి. దేవుడైనా కూడా మన కష్టం చేస్తేనే దేవుడు దాన్ని ప్రతిఫలం ఇస్తాడు, కానీ ఓన్లీ దేవుడికి గాల్లో దీపం పెట్టేసి దేవుడా నన్ను పాస్ చేయించు అని మీరు మంత్ర జపం చేస్తే అక్కడేం రావని. మంత్రాలకు చింతకాయలు రావాలి అంటారు కదా, అట్లా అవుతుంది అనమాట. మంత్రాలకు చింతకాయలు రావాలి అంటే మన సైడ్ నుంచి కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే ఆ చింతకాయలు అనేవి కిందకి రాలుతాయి ఆ మంత్రాల ద్వారా. సో ఇది నా వీడియో. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ కావాలంటే కనుక ఎలాంటి వీడియోస్ పెట్టాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక నా రీడింగ్ కనుక ఎవరికైనా రెజనేట్ అయితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడే మీకు కనెక్ట్ అవుతుందా లేదని నాకు కూడా తెలుస్తుంది. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.